తెలుగు రాష్ట్రాల్లో మరొక పరువు హత్య దారుణానికి దారితీసింది. ఇదేతన ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చనీయాంశంగా మారింది. వరుస పరువు హత్యలు ఒక్కసారిగా అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా ప్రేమ హత్య చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిడితోటలో ఒక యువకుడిని దారుణమైనటువంటి స్థితిలో హత్య చేశారు. పుట్టినరోజున హత్యకు గురయ్యాడు సాయి కుమార్ అనే యువకుడు. విందులో ఉండగా గొడ్డలితో నరికి చంపారు దుండగులు. అక్కడికక్కడే సాయి కుమార్ మరణించాడు. అయితే ప్రేమ వ్యవహారమే కారణం అంటూ కూడా తెలుస్తోంది. స్థానికులు బంధువులు అంతా కూడా అదే చెప్తున్నారు. గ్రామానికి చెందిన యువతితో సాయి కుమార్కి ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే ఆ ప్రేమ వ్యవహారమే ఈ దారుణమైనటువంటి హత్యకి దారి తీసిందంటూ కూడా స్థానికులు బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. ఘటనా స్థలానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు ఆయన. మనం చూడ చాటీవీ స్క్రీన్ పైన ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే సాయి కుమార్. నిన్న ఆయన పుట్టినరోజు పూర్తయిన తర్వాత సాయంత్రం ఒక విందులో ఉండగా కొంతమంది దుండగులు అక్కడికి చేరుకొని కత్తులతో సాయి కుమార్ పైన దాడి చేసి హత్య చేశారు. అయితే ప్రేమ వ్యవహారమే పక్కా కారణం అన్నట్టుగా స్థానికులు బంధువులు చెప్తున్నారు. అదే గ్రామానికి సంబంధించిన ఒక యువతితో ప్రేమ వ్యవహారం దట సాయి కుమార్కి. అయితే ఆ ప్రేమ వ్యవహారమే వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారంటూ బంధువులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకసారి సాయి కుమార్ మరణం తర్వాత వారి ఇంటి దగ్గర వారి ఏరియాలో ఎటువంటి విషాదం నెలకొని, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు ఏ రకంగా విలపిస్తున్నారు, వారి తల్లిదండ్రుల ఒపీనియన్ ఏంటి, వాళ్ళ బంధువులు ఏం చేస్తున్నారో చూద్దాం. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ గిట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళే కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా ఫోన్ చేసి రమ్మన్నాడా లేకపోతే ఏం జరిగింది చెప్పు. ప్రతి ఒక్కరు నిజం వెళ్తుంది. అవుతలేదా రమ్మన్నాడు అడగక? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడికి వచ్చిండ్రా? ఫోన్ చేసి రమ్మన్నాడు అడగక రమ్మన్నాడా లేకపోతే ఏం జరిగింది చెప్పు. ప్రతి ఒక్కరు నిజం వెళ్తుంది. అవుతలేదా రమ్మన్నాడు అడగక? ఎక్కడికి వచ్చిండు? పెద్దపల్లి జిల్లాలో ప్రేమ హత్య కలకలం రేపుతోంది. ఎలిగేడు మండలం ముప్పిడితోటలో ఒక యువకుడిని దారుణంగా చంపేశారు కొంతమంది దుండగులు. అయితే నిన్న ఆయన పుట్టినరోజు కూడా సాయి కుమార్ ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనబడుతున్న ఆ యువకుడే సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా అదే గ్రామానికి సంబంధించిన ఒక యువతితో 2 ఏళ్లుగా ఆయన ప్రేమ వ్యవహారంలో ఉన్నారట. ప్రేమ కొనసాగుతున్న ఇద్దరి మధ్య కూడా. అయితే నిన్న పుట్టినరోజు కాబట్టి ఇద్దరు కూడా కేక్ కట్ చేశారట. మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఈ యొక్క హత్యకి అటు అమ్మాయి తరపున వ్యక్తులు ప్లాన్ చేస్తున్నట్టుగా వీరి బంధువులకు కూడా తెలిసిందట. కొంత అలర్ట్ చేశారు, బయటికి వెళ్ళనీయకుండా చూసుకున్నాం. కానీ కొంత బయట ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్ళిన క్రమంలోనే కొందరు వ్యక్తులు వచ్చి గొడ్డలితో దారుణంగా హత్య చేశారు, దారుణంగా చంపేశారని చెప్పి ఆ బంధువులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? సాయి కుమార్ మరణం పైన పోలీసులు ఎటువంటి విషయాలు వెల్లడిస్తున్నారు? మనోజ్, గత రాత్రి దారుణం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిడితోటకు సంబంధించినటువంటి సాయి కుమార్ స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే ఆ వేడుకలకు హాజరైనట్టుగా ఒక వ్యక్తి వచ్చారు. వెంటనే తన వద్ద ఉన్నటువంటి గుడ్డలతో విచక్షణ రహితంగా నరికి హత్య చేసి పరారైనటువంటి పరిస్థితి
కలకలం సృష్టిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రేమ వ్యవహారమే ప్రధానమైనటువంటి కారణము. గత 2 సంవత్సరాల నుంచి అదే గ్రామానికి చెందినటువంటి మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే ఈయన ఉదయమే సాయి కుమార్ కి యాక్సిడెంట్ అయి బతికి బట్టబడ్డాడు అని చెప్పేసి సంతోషించినటువంటి నేపథ్యంలోనే రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక్కసారిగా విషాదం అనుకుంది. పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ కరుణాకర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నారు. సుల్తానాబాద్ ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అలాగే వెలిగేడు మండలం ముప్పిరితోటలో సైతం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు మనోజ్. చంద్రశేఖర్, ఇప్పుడు ఆ సాయి కుమార్ ని ఈ స్థాయిలో దారుణంగా గొడ్డలితో నరికినటువంటి ఆ వ్యక్తులు ఎవరన్నా దొరికారా పోలీసులకి? అంటే ఎవరు? పక్కగా అటు అమ్మాయి తరపున బంధువులే ఉన్నారా, లేదంటే ఊర్లో కూడా కొన్ని విలేజెస్ లో యువత మధ్య కూడా కొంత తరచుగా గొడవలు ఉంటూ ఉంటాయి. సో అటువంటిది ఏదైనా చోటు చేసుకుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు మాత్రమే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. దీనిలో ప్రేమ వ్యవహారం నచ్చకనే దీని మీద గత కొంతకాలం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా తీరు మారలేదు, వినలేదు అని చెప్పేసి ఒక అస్వస్థతో ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి అన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనిలో ప్రధానంగా ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్టుగా సమాచారం అందుతుంది మనోజ్. చంద్రశేఖర్, ప్రజెంట్ పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అంటే పక్కగా అమ్మాయి తరపున బంధువులు అని చెప్తున్న నేపథ్యంలో చుట్టూ స్థానికులు ఎవరైనా గమనించారా వారిని? అందరూ గమనించారు. అందరూ చూస్తుండగానే అర్ధరాత్రి కేక్ కట్ చేసి సంబరాలు ముప్పిరితోట గ్రామ శివారు ప్రాంతంలోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో చూడడం జరిగింది కానీ ఎవరు ముందుకొచ్చి చెప్పట్లేదు. ఒక 2 వ్యక్తులైతే పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం. ఇంకా పోలీసులు ధృవీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది. వీళ్ళని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే మేము తప్పనిసరిగా కొన్ని పద్ధతులు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. కఠిన శిక్షలు పడేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇంటర్నల్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపట్లోనే మరింత ఆన్ రికార్డ్ చెప్పేటువంటి అవకాశం ఉంది మనోజ్. రైట్. ప్రెజెంటర్ చంద్రశేఖర్, అదుపులో ఉన్నవారు ఏం చెప్తున్నారు? అంటే ఎవరు దీనికి పన్నాగం వేశారు? వారు ఏదైనా రెక్కి నిర్వహించారా, లేదంటే ముఖ్యంగా బంధువులు అందరూ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారా? అసలు ఎంతమంది ఈ యొక్క హత్యలో పాల్గొన్నారు? ప్రధాన సూత్రధారుడు మాత్రం ఒక్కరన్నట్టుగానే తెలుస్తుంది. యువతి తండ్రి దీనిలో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి సమాచారం అందుతుంది. దీనిలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరితో స్కెచ్ వేశాడు అనేటువంటి కోణంలో మాత్రం ఇది చర్చ జరుగుతుంది. పోలీసులు పూర్తి స్థాయిలో కూపిలాగుతున్నారు. ఎందుకంటే కాల్ డేటా సేకరించేటువంటి పనిలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా ఎవరెవరికి ఆ రోజు ఫోన్లు చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు ఈ మర్డర్ వెనుక ఉన్నటువంటి మోటో ఏంది అనేటువంటి కోణంలో సైతం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు మనోజ్. రైట్ చంద్రశేఖర్, పెద్దపల్లి జిల్లాలో ప్రేమ హత్య చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో ఆ గ్రామంలో సాయి కుమార్ అనే యువకుడు నిన్న పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అయితే పుట్టినరోజు వేడుకలు గ్రామ శివార్లో సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుండగా ఆయనకు అప్పటికే 2 ఏళ్ల నుంచి ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం కూడా ఉంది. నిన్న మధ్యాహ్నం ఆ అమ్మాయితో కలిసి కేక్ కూడా కట్ చేశాడు. అయితే మధ్యాహ్నం నుంచే ఆ యువకుడి హత్యకి స్కెచ్ వేశారని తన బంధువులు చెప్తున్నారు. సో సాయంత్రానికల్లా గ్రామ శివార్లో ఈ సెలబ్రేషన్ జరుగుతుండగా అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయి తరపున బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టాడు, అమ్మాయి తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే ఒక 2 పోలీసులు అయితే లొంగిపోయారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గొడ్డలితో చాలా దారుణంగా సాయి కుమార్ పైన వేటేసి సాయి కుమార్ పైన చాలా దారుణంగా గొడ్డలితో నరికి చంపినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద సాయి కుమార్ నిన్న ఉదయం కూడా కొంత యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. అప్పుడే ప్రాణాపాయాల స్థితిలో నుంచి బయటపడ్డాడు ఆయన. అంటే ప్రాణాలు అప్పుడే పోవాల్సింది, కానీ బతికి బట్టగట్టాడు, బయటపడ్డాడు అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. అంతలోనే సాయంత్రానికల్లా ఈ దారుణం జరిగిందంటూ కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా ఈ హత్యతో పెద్దపల్లి జిల్లాలో ఒక్కసారిగా విషాదం నెలకొని పెద్దపల్లి జిల్లాలో ఒక్కసారిగా భయభ్రాంతులవుతున్నారు. ఎప్పుడు ఎటువంటి హత్య జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముప్పిరితోట గ్రామంలో ఒకసారిగా ఈ హత్యతో అంతా కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని ఈ సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సో అక్కడ అదుపులో తీసుకున్న వ్యక్తుల్ని కూడా మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన వారిని అదుపులోకి తీసుకొని, అంటే లొంగిపోయారు 2 వచ్చి వారి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సో ఒకసారి మనం ఆ సాయి కుమార్ బంధువులు ఏం చెప్పారు పోలీసుల విచారణలో, ఇక్కడ 2 అదుపులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.